హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో వీణా గారు మెయిల్ చేశారు రాజు గారు శ్రీనగర్ కాలనీ నుంచి. ఓకే. పచ్చి బొప్పాయితో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. సో పచ్చి బొప్పాయితో ఇదివరకు కూడా అంటే చాలా చూపించాము. అవును. సో ఇక్కడ కొంచెం కాజు బేస్ లో చూపిస్తాను ఈరోజు. అంటే కొంచెం జీడిపప్పు అంటే పప్పులుగా వేస్తాం, అలా కొంచెం పేస్ట్ లా కూడా, అంటే కొంచెం మసాలా టైప్ లో కొంచెం గ్రేవీలా వస్తుంది. చాలా బాగుంటుంది. బొప్పాయి కాజు కర్రీ. ఓకే రాజు గారు. ఓకే, మరి బొప్పాయి కాజు కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బొప్పాయి కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొప్పాయి ముక్కలు 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ బొప్పాయి ముక్కలు మనకు కొంచెం అంటే వేగడానికి టైం తీసుకుంటుంది కాబట్టి ముందుగానే ఉడికించి పెట్టేసుకుని ఇక్కడ వాడుతున్నామండి. ఓకే. సో ఆ బొప్పాయి ముక్కలు ఒకటి, తర్వాత అలాగే జీడిపప్పు పేస్ట్ 2 రెడీ చేసి పెట్టేసుకుంటే మనకు కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది. బొప్పాయి ముక్క అంటే పచ్చిది కొంచెం గట్టిగా కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ వేసి మనం మగ్గిస్తే అది కొంచెం టైం పడుతుంది, అండ్ అన్ని ముక్కలు కూడా ఈవెన్ గా అయినట్టు అనిపించవు మనకి. ముందుగా ఉల్లిపాయ ముక్కలు. ఓకే. సో ఇంక ఇందులో మసాలా దినుసులు కానీ అట్లా ఏం అక్కర్లేదు? అక్కర్లేదండి. ఓకే. సో జస్ట్ ఆ జీడిపప్పు పేస్ట్ ఒకటి దీంట్లో యూజ్ చేస్తున్నాం, అలాగే కొంచెం గరం మసాలా పొడి. ఓకే. సో పచ్చిమిరపకాయల తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సో అంటే చాలా తక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా బొప్పాయితో. సో కొంచెం ఇలా జీడిపప్పు కానీ లేదా బాదంతో కానీ, సో కొంచెం ఇలాంటి యాడ్ చేసుకుంటూ కూడా కొంచెం మంచి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది. అంటే పేస్ట్ లాగా కూడా మనం వాడుతున్నాం కదండి ఇక్కడ. సో అలాగే మధ్య మధ్యలో కొన్ని అలా ముక్కలు తగులుతూ ఉంటే కూడా జీడిపప్పుది బాగుంటుంది. సో ఇది కొంచెం వేగిన తర్వాత సో జీడిపప్పు, సో కావాల్సిన కొంచెం నానబెట్టేసుకుని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సాఫ్ట్ గా ఉంటుంది. ఇంకొంచెం అంటే కొంచెం క్రంచీగా ఉంటే ఇష్టం అనే వాళ్ళు ఏంటంటే సో ముందుగా కొంచెం నూనెలో వేయించేసుకుని అది పక్కన పెట్టేసి ఎండింగ్ లో యాడ్ చేసుకుంటే ఫైనల్ గా యాడ్ చేసుకుంటే అది కొంచెం బాగుంటుంది. ఎస్. సో ఎవరికి చాయిస్ తగ్గట్టుగా వాళ్ళు అలా చేసేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా ఉప్పు, అలాగే కారం, కొద్దిగా పసుపు. సో దీంతో పాటుగా పన్నీర్ కానీ లేదా మష్రూమ్ లాంటివి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు, లేదా బేబీ కార్న్. సో సేమ్ అంటే బొప్పాయి కాంబినేషన్. సో ఇక్కడ టమాటో ముక్కలు. సో ఈ కొంచెం మగ్గిన తర్వాత జీడిపప్పు పేస్ట్ యాడ్ చేద్దామండి. అది యాడ్ చేసిన తర్వాత ఏంటంటే తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఈ కొంచెం మగ్గిన తర్వాత సో అది యాడ్ చేసేస్తున్నాం. సరే రాజు గారు, మేము ఒక చిట్కా చూస్తాం అయితే. ఓకేనండి. ఓకే, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఈ రోజు మన మొదటి చిట్కా: మీ ముఖం మృదువుగా కాంతివంతంగా ఉండాలి అంటే పచ్చి పసుపు, పాల మీగడ ఈ రెండింటినీ కలిపేసి ముఖానికి బాగా పట్టించి ఒక 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖం మృదువుగా మారుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో టమాటా ముక్కలు మగ్గిపోయాయి కదా. సో దీంట్లో జీడిపప్పు పేస్ట్ అండి. సో ఇక్కడ మనం ఈ పేస్ట్ లో మార్చుకుంటూ కూడా వేరే ఫ్లేవర్స్ తో ట్రై చేయొచ్చు. సో బాదం పేస్ట్ వేసుకోవచ్చు, లేదా ఎండు కొబ్బరి గసగసాలు, లేదా దీంట్లోనే కొంచెం సారా పలుకులు ఉంటాయి కదా, సో అవి కూడా యాడ్ చేసినా బాగానే ఉంటుంది. సో కొంచెం పల్లి పేస్ట్ అంటే నువ్వులు ఇట్లాంటివన్నీ కూడా మిక్స్ చేసి మనం యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎక్కువ. ఎందుకంటే రెగ్యులర్ గా ఒకటి మళ్ళీ జీడిపప్పుతో చేస్తున్నా కొంచెం అది సేమ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి ఎలాగో పేస్ట్ అనేవి మార్చుకునే చాయిస్ ఉంది కాబట్టి హ్యాపీగా అలా ట్రై చేయొచ్చు. అలా మారుస్తూ ఉంటే మనకు డిఫరెంట్ టేస్ట్లు ఫ్లేవర్స్ మారిపోతూ ఉంటాయి టోటల్ గా. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా. కొంచెం వాటర్ ఇస్తారా? ఇది చూడడానికి చక్కగా ఒక మంచి మసాలా కర్రీ టైప్ లో ఉంది. బట్ ఈ ముందు ఈ బొప్పాయి ముక్కలు అది ఉడికించేసి పెట్టుకుంటే మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది.
అండ్ రోటీస్ లాంటి వాటిల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. రెండిట్లో రైస్ లోకి బాగుంటుంది, పలావ్ లాంటి వాటికి కానీ బిర్యానీతో పాటు కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం గరం మసాలా పేస్ట్ యాడ్ చేసాం, అంటే పొడి యాడ్ చేసాం. అవును. సో కాజు పేస్ట్ కూడా కొంచెం బేస్ ఉంది కదా గ్రేవీకి, సో చాలా బాగుంటుంది దేంతో అయినా కానీ. సో కొంచెం ఆ మసాలా కూడా ఇష్టం ఉండదు, కొంచెం సింపుల్ గా ఉండాలనుకుంటే సో టమాటో ముక్కలు కొంచెం ఉడికించేసి పేస్ట్ లా చేసి యాడ్ చేసుకున్నాం. సింపుల్ మెథడ్ లో బాగుంటుంది, అలా కూడా బాగుంటుంది. సో చివరిగా కొద్దిగా కొత్తిమీర. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకున్నాం. సో కొద్దిగా కొత్తిమీర. సో బొప్పాయి కాజు కర్రీ రెడీ. ఓకే అండి, బొప్పాయి కాజు కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొప్పాయి కాజు కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో జీడిపప్పు, ఉప్పు, కారం, పసుపు వేసి కాస్త వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, జీడిపప్పు పేస్ట్ వేసి కాస్త వేగాక బొప్పాయి ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి మగ్గనివ్వాలి. అంతే, బొప్పాయి కాజు కర్రీ రెడీ.